హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను కాకరకాయ పచ్చడి అయితే నేను చేశానండి. ఇది ఒక ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్రిస్పీగా చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే మనం ఈ రెసిపీ అయితే మనం చేయబోతున్నామండి. దీన్ని నేనైతే 1/2 kg కాకరకాయలు అయితే నేను తీసుకున్నానండి. వాటికి పైన పిల్ ఆఫ్ అయితే తీసేసుకోవాలి, లేకపోతే చేదు ఎక్కువగా ఉంటుందన్నమాట. మొత్తం అంతా తీసేస్తున్నానండి. ఖచ్చితంగా అయితే ఇది తీసేసుకోవాల్సిందేనండి మీ పచ్చడి చేసేటప్పుడు, లేకపోతే పచ్చడి నిల్వ అనేది ఉండదన్నమాట. నేనైతే అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. శుభ్రంగా ఒక 2 సార్లు అయితే శుభ్రంగా కడుక్కున్నాను అన్నమాట. కడిగేసి తీసుకుంటున్నాను. ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకుందామండి. నేనైతే రౌండ్ షేప్లోనే కట్ చేసుకుంటానండి, పచ్చడి కాబట్టి. అన్నీ ఒకటే సైజులో ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. చూసారా అండి, ఒకటి లావు సన్నగా ఉండకూడదు. అన్నీ ఈక్వల్గా ఉన్నాయనుకో నూనెలో వేసినప్పుడు అన్నీ ఈక్వల్గా వేగుతాయి అన్నమాట. అన్నీ ఇలా రెడీగా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందామండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నానండి. మనం రౌండ్గా కట్ చేసుకున్నాం కాబట్టి దానికంటే కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేటట్టు ఉంటే సరిపోతుందన్నమాట. కొద్దిగా కాకరకాయ ముక్కలు అనేటివి మునిగిపోతే కొంచెం తొందరగా వేగుతాయి అన్నమాట. అంతవరకు నూనె పోసుకుంటే సరిపోతుంది. ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు, చిన్నగానే పెట్టుకోవాలన్నమాట. లేకపోతే లోపల పచ్చిగా ఉంటుంది, చేదులాగా అనిపిస్తుంటుంది. కొద్దిసేపటికైతే ఇలా వచ్చేయండి. మనము పచ్చడి వేసినప్పుడు అయితే కొంచెం ఓపిక చేసుకుంటే బాగుంటుందండి. ఇంకొద్దిసేపటికైతే ఇలా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడు క్రిస్పీగా అయిపోయాయండి. ఆయిల్ కూడా దానికి పట్టదు. ఇప్పుడైతే మంచిగా క్రిస్పీగా అయితే అయిపోయాయి. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లో తీసుకుందామండి. అన్నీ తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. అదే నూనెలో ఇంకొన్ని మిగిలిపోయాయండి ముక్కలు, అందులో వేసేసుకుంటున్నాను. అన్నీ ఓకే, 2 సార్లకైతే నాకు సరిపోయిందండి. ఒకవేళ చిన్న కడాయి అయితే ఒక 3 సార్లు అయితే సరిపోతుంది. నేనైతే కొంచెం పెద్దగా పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువ పోసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ని మనము యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి. అందులో నేను కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా అవుతుందన్నమాట. కరివేపాకు టేస్ట్ కూడా బాగుంటుంది తినేటప్పుడు. ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకున్నాను. అందులో వెల్లుల్లి అయితే ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇప్పుడే వేసుకొని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చి వేయించుకుంటే సరిపోతుంది. కొందరు పచ్చి కూడా వేసుకుంటూ ఉంటారు, కానీ నేను కొంచెం గోల్డెన్ కలర్ వస్తే కొద్దిగా తినొచ్చు మనం కూడా అని వేసాను. అందులోనే ఎండుమిరపకాయలు అయితే ఒక 2 తుంచి వేసుకుంటున్నానండి. మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అవి కూడా నేను తీసుకుంటున్నానండి. తీసి ఇందాక మనం వేయించుకున్న కాకరకాయ ముక్కల ప్లేట్ ఉంది కదండి, అందులో వేసేసుకున్నాను ఎండుమిరపకాయలను కూడా. ఒకసారి తించి చూపిస్తాను ఎట్లా అయ్యాయో. చూసారా అండి, ఒకటి ఇట్లా పొడంలాగా అయిపోయాయి. చేదు కూడా అసలు అంత ఉండదండి. చేదు అనేది అస్సలు ఉండదు. చేదు చాలా వరకు అలా పోతుందండి. ఆయిల్లో వేయిస్తుంటాం కదా, చేదు అనేది ఖచ్చితంగా అలా పోతుందన్నమాట. చేదు అనేది నేను కంప్లీట్గా ఆయిల్ని అయితే మొత్తం చల్లార్చుకున్నానండి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత అందులో కొద్దిగా కారం వేసుకుంటున్నాను, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా మెంతులు జీలకర్ర ఈక్వల్గా తీసుకొని వాటిని బాగా వేయించి పౌడర్ చేసుకున్నదాన్ని 1 స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. ఇక చాలండి. ఇక ఏం ఐటమ్స్ కూడా మనకి ఏమీ అవసరం లేదు. న్యాచురల్గా సింపుల్గా కాకరకాయ పచ్చడి చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ ప్రతి ఒక్క ఇంట్లో, అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటాయండి. చాలా ఈజీగా కూడా చేసేయచ్చు అన్నమాట. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టనండి. బయట మామూలుగా స్టీల్ బాక్స్లో పెట్టేసి మూత పెట్టుకుంటాను అన్నమాట. అంతే అండి, అయిపోయింది. ఇక
చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. నిన్న వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నాం. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇంకొకటి, నా వీడియోలన్నీ నేను చాలా సింపుల్ వేలో చూపిస్తానండి. అందరికీ అవైలబుల్గా ఉండేటట్టుగా ఐటమ్స్ అనేది. కుకింగ్ వీడియోలు అయితే నేను అలాగే చేస్తాను. కొన్ని కామెడీ వీడియోస్ కూడా చేస్తుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.